ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే అందిస్తున్నారండి. ఆ సందేశం ఏమిటంటే, తల్లి, రేపు ఈ రోజున నీ బంధంలో ఒక మార్పు రాబోతుంది బిడ్డ. నువ్వు సంతోషంగా ఆహ్వానించాల్సిన సమయం ఇది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి. మరి ఆ సందేశం ఏమిటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఏదో నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అన్నట్లుగా ఒక అనాథలాగా బ్రతుకుతూ ఉన్నావు బిడ్డ. ఎప్పుడైనా కానీ మనసు అనేది నీది ఏ విధంగా ఉంటుందో నీ యొక్క ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే గనుక బిడ్డ, ఎప్పుడైనా కానీ ప్రతి మనిషికి కూడా జీవితంలో ఎన్నో సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది అన్న గ్యారంటీ లేదు. ఒక్కొక్కసారి కోరుకున్న కోరికలు అనేవి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అయినప్పటికీ కూడాను ఆ కోరిక తీరినప్పుడు మనిషి ఎగిరి గంతేస్తారు. అదే కోరిక తీరినప్పుడు కుంగిపోతాడు. జీవితంలో నేను ఏది సాధించలేను అని చెప్పి అతలాకుతలం అయిపోతాడు, అధైర్యపడిపోతాడు, ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటారు బిడ్డ. ఎప్పుడైనా కానీ మనకి రాసిపెట్టి ఉంటే ప్రపంచంలో మనం ఎక్కడున్నా కానీ అది తిరిగి తిరిగి మళ్ళీ మన దగ్గరకే వస్తుంది. అది గనుక మనకి రాసి పెట్టకపోతే అది ఏ మాత్రం మన దగ్గరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రాదు బిడ్డ. నీకు ఏదైనా కానీ కోరుకున్నది దక్కనప్పుడు బాధ కలుగుతున్నప్పుడు బాబా మీద కోపం వస్తుంది కదా. బాబా అలకని చూపిస్తూ ఉన్నావు, కానీ అలా ఉండకూడదమ్మా. ఎందుకంటే నువ్వు అలిగినందుకు నేను బాధపడటం లేదు. ఎందుకంటే ఏ కూతురైనా ఏ కొడుకైనా కానీ తండ్రి మీద అలగవచ్చు. అంత మాత్రాన తండ్రికి కోపం వస్తుందా చెప్పు? తన యొక్క బిడ్డ అలిగిందే అని చెప్పి ఇంకాస్త ముద్దుగా తండ్రి చూసుకుంటాడు. అదేవిధంగా నీ మీద కూడా నాకు అదే అభిప్రాయం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడాను కొన్ని వాస్తవాలు చెప్పాల్సిన స్థానంలో నేను ఉన్నాను కాబట్టి ఆ వాస్తవాలను గ్రహించాల్సిన స్థానంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఈరోజు నీతో ఈ సందేశాన్ని అందించడానికి నీ ముందుకు వచ్చాను బిడ్డ. నిన్న కాక మొన్న ఒక హెలికాప్టర్ అనేది, అంటే ఒక ఏరోప్లేను, ఒక ఫ్లైట్ అనేది కూలిపోయింది. అందులో ఎంతమంది చనిపోయారు? అవును కదా. అలా చనిపోయిన వాళ్ళందరిలో కూడా ఒక అతను మిగిలి ఉన్నాడు. చనిపోకుండా అతనికి భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి అతను మృత్యుంజయుడు. అతను ప్రాణాల నుంచి, అంటే ప్రాణాలను పోగొట్టుకోకుండా కాపాడుకోబడ్డాడు, అదృష్టవంతుడు అని అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. అయితే ఒక ప్రమాదం అనేది అతని దగ్గరికి వస్తే ఆ ప్రమాదం అతన్ని ఏమీ చేయలేదని అంటే దానికి తన యొక్క కర్మ ఫలితం కారణమవుతుంది. అదేవిధంగా బిడ్డ, అదే ఫ్లైట్లోకి ఒక అమ్మాయి కూడా టికెట్ తీసుకుంది. ఆ టికెట్ తీసుకున్న తరువాత ఒక 10 నిమిషాలు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయింది. అయ్యో, 10 నిమిషాలు టైం లేట్ అయిపోతుందేమో, నేను వెళ్ళకపోతే ఫ్లైట్ని మిస్ అవుతానేమో, నేను ఏరోప్లేన్ ఫ్లైట్ కోసం టికెట్ కోసం ఖర్చు పెట్టిన మనీ అంతా వేస్ట్ అయిపోతుందేమో, నన్ను మళ్ళీ వాళ్ళు అలో చేయరేమో, విమాన సిబ్బంది చాలా ప్రాబ్లం అయిపోతుందేమో అని ఆ అమ్మాయి ఆ యొక్క ట్రాఫిక్ జామ్లో చాలా టెన్షన్ పడిపోయింది. ఇక తీరా లేట్ అవ్వగానే అయ్యింది. తను పరిగెత్తుకుంటూ విమానాశ్రయానికి వచ్చింది. విమానాశ్రయానికి వచ్చిన తర్వాత మీరు వెళ్ళాల్సిన ఫ్లైటు వెళ్ళిపోయింది. మీరు ఫ్లైట్లోకి లేట్ అయ్యారు కాబట్టి మీరు మిస్ అయ్యారు అని చెప్పి అక్కడ సిబ్బంది అయితే ఆ అమ్మాయితో చెప్పడం జరిగింది. చాలా బాధపడిపోయింది. ఎందుకంటే ఏదో ఒక ముఖ్యమైనటువంటి పని మీద ఆ అమ్మాయి ఆ టికెట్ కొనేది
బుక్ చేసుకున్నది. తన యొక్క కల నెరవేర్చుకోవడం కోసం ఆ టికెట్ ఒక దారిని ఎంచుకుంది. అయినప్పటికీ కూడాను తను ఫ్లైట్‌లో అనేది ఎక్కలేకపోయింది. తన టికెట్‌కి కట్టిన డబ్బులు కూడా ఖర్చయిపోయాయి. కానీ కొన్ని గంటల తరువాత ఆ యొక్క ఫ్లైట్ అనేది కూలిపోయింది. అందులో ప్రయాణించిన ప్రయాణికులందరూ కూడా ఫ్లైట్‌తో సహా ప్రతి ఒక్కరూ కూడా మృతి చెందారు. ఒక్కరే ఒకరు మృత్యుంజయుడై ప్రాణాలతో బయటపడ్డాడు అన్న విషయాన్ని అయితే ఆ అమ్మాయి గ్రహించింది. తరువాత భగవంతుని దగ్గరకు వచ్చి నమస్కరించుకుంది. ఎందుకు అంటే గనుక, స్వామి నన్ను కాపాడావు. నేను అదే ఫ్లైట్లో ఎక్కినట్లయితే ఈ రోజున నాకు ప్రాణాలు ఉండేవి కాదు అని చెప్పి కంటతడి పెట్టుకుంది. అలాగే ఏదైనా కానీ నీ వరకు వచ్చి అది దూరమైపోయింది అంటే దానివల్ల నీకు ఏదో ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి, లేదా దానివల్ల నువ్వు నష్టపోతావు అని చెప్పి, లేదా దానివల్ల నీకు ఉపయోగమే లేదు అని చెప్పి అలా అనుకొని సర్దుకుపోవాలి తప్ప దాని గురించి ఆలోచించుకుంటూ దాని గురించి మాట్లాడుకుంటూ అలా అధైర్యపడకూడదు. నీ బంధంలో మార్పు రావాలి అని చెప్పి నువ్వు కోరుకోవడంలో తప్పేమీ లేదు. కానీ రేపటి నుంచి నీలో మార్పు మొదలైతే నీ బంధంలో కూడా మార్పు మొదలవుతుంది. నీ బంధంలో మార్పు రావడం లేదు అని చెప్పి నీకు బాధగా అనిపిస్తుంది, కోపంగా అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు హద్దులు దాటే కోపం కూడా వస్తుంది. అయినప్పటికీ కూడాను అన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకుంటూ నువ్వు ఈ యొక్క స్థాయిలో నిలబడ్డావు అంటే నువ్వు చాలా చాలా గొప్పదానివి అని చెప్పుకోవాలి. అలాగే నువ్వు జీవితాంతం గొప్పగా జీవించాలి అంటే కొన్నింటిని ఓర్చుకోవాలి. ప్రతి మనిషికి కూడా బలం ఉంటుంది, బలహీనత ఉంటుంది. నీ భర్త యొక్క లేదా నీ భార్య యొక్క బలహీనత వల్ల ఇంట్లో గొడవలు, చికాకులు, ఇబ్బందులు అనేవి వస్తూనే ఉంటాయి. ఆ గొడవలు, ఇబ్బందులు, తగువులు అన్నింటికీ కారణం ఆ బలహీనతే అయితే ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు పోరాడుతున్న అతని యొక్క బలహీనతను నువ్వు దూరం చేసుకోకపోతే గనుక బిడ్డా నా మాట విను. ఆ బలహీనత అతని బలంగా మారి అతనే ఆ బలహీనతను వదులుకునే రోజు తప్పకుండా వస్తుంది. కానీ అప్పటి వరకు కూడా నువ్వు ధైర్యంగా ఉండాలి, ఓర్పుగా ఉండాలి, నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి, నిదానంగా ఉండాలి, ప్రశాంతకరమైన జీవితాన్ని గడపాలి, సంతోషంగా జీవించాలి బిడ్డ. ఎప్పటికైనా కానీ నీది అనుకున్నది నీ చేజారిపోదు అని చెప్పి గుర్తించుకో. నువ్వు ఉండే ఓర్పుకు బట్టి ప్రపంచమంతా కూడా చెప్పుకోలేకపోయినా పర్లేదు. నీ కన్న బిడ్డలు రేపటి రోజున నా తల్లి ఇంత గొప్పది అని చెప్పుకుంటుంటారు. కాబట్టి నీ యొక్క బంధంలో మార్పు రావాలి అనుకునే దానికంటే ముందు ఒకటి నీలో మార్పు రావడం చూసుకో బిడ్డ. ఒక తండ్రిగా ఈ విషయం పట్ల నాకు కూడా బాధగానే అనిపిస్తుంది. నీకున్న కోరికలు, నీకున్న ఆశలు, నీ బంధం నీతో ఇలా ఉండాలి, అలా మాట్లాడాలి, ప్రతిదీ కూడా నీతో పంచుకోవాలి, నీకు చెప్పేది ఏదైనా చేయాలి అని చెప్పి ప్రతిసారి కూడా నీకు అనిపిస్తూనే ఉంటుంది. ఇది సహజమే తల్లి. అయినప్పటికీ కూడాను అవి ఏమీ కూడా నీ జీవితంలో జరగడం లేదు అంటే నువ్వు దురదృష్టవంతురాలివి అని అర్థం కాదు. ఎందుకంటే నీకు ఒక బరువు దిగిపోయిందని చెప్పి మాత్రమే అనుకోవాలి. ఒక్కొక్కరి మనస్తత్వం అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకవేళ నీకు టీ తాగడం, కాఫీ తాగడం బలహీనత అయితే నీ భర్తకు మద్యం తాగడం బలహీనత అవ్వచ్చు. అది శృతి మించిపోకుండా ఒకప్పుడు కూడా కూర్చోబెట్టుకొని జీవితం యొక్క విలువ, ఆరోగ్యం యొక్క విలువ, కుటుంబం యొక్క విలువ, బిడ్డల భవిష్యత్తు పట్ల ఉండాల్సిన గౌరవం ఇవన్నీ కూడా నువ్వు నేర్పుతూ రావాలి. ఒకవేళ నీ ప్రయత్నం ఫలించకపోయినా కూడా నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఎవరి కర్మానుసారం వారు అనుభవించక తప్పదు తల్లి. ఇదండి మన బాబాగారు మన కోసం అందించిన సందేశం. మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.